కలుగును గాక. ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము సద్భాగము. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యంలో నుండి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఈ మాటల గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు పౌలుని గురించి మరొకసారి మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అంటే ఇక్కడ తను ప్రార్థన చెయ్యి అని ఎవరైనా ఇక్కడ సౌలుతో చెప్పారా అనేది మన పైన గమనించినప్పుడు ఎవ్వరూ కూడా సౌలు దగ్గరకు వచ్చి ప్రభు నువ్వు ప్రార్థన చేసుకో అనే మాట ఎవరూ హెచ్చరించలేదు. ఎందుకు హెచ్చరించలేదు అని అంటే తన దగ్గరికి వచ్చే ధైర్యమే ఎవరికి లేదు. అంటే అలాంటి స్వభావం కలిగిన వాడు ఈ సౌలు. అయితే ఈ వ్యక్తిని ఒకానొక సమయంలో దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించినప్పుడు అందరికీ జరిగేదేమో అద్భుతాలు, కానీ ఈయన జీవితంలో కూడా ఇది అద్భుతమే. ఏమిటి అని అంటే రెండు కళ్ళు క్లోజ్ అయిపోవడం. మనకేమో తెరవబడమే అద్భుతం అనుకుంటాం, కానీ సౌలు జీవితంలో పౌలుగా మారడానికి ముందు జరిగినది ఏమిటి అని అంటే ఉన్న రెండు కళ్ళు కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయి చీకటి మాత్రమే తన కన్నుల ముందు ఉంచబడింది. ఇలాంటి సమయంలో అంటే తన జీవితానికి ఏది ఎలా అయింది అని అంటే దేవుడు దర్శించినప్పుడు సహజంగా చాలా అద్భుతమో, మంచి కార్యమో, గొప్ప కార్యమో, స్వస్థత కార్యమో జరగాలి. కానీ ఇక్కడ సౌలు జీవితంలో జరిగింది ఏంటంటే ఇది ఆత్మీయ జీవితానికి అదృశ్యమైన అద్భుతం. అంటే ఇది మన కళ్ళకి అద్భుతంగా అనిపించట్లేదు, కానీ మొట్టమొదటి అద్భుతమే తన కళ్ళు క్లోజ్ అయిపోవడం. అదే తన జీవితానికి గొప్ప మలుపు తిప్పింది. తన జీవితాన్ని పూర్తిగా అంటే తన పాత జీవితం అంతా కూడా విడిచిపెట్టడం జరిగింది. అందుకని ఇక్కడ అంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడంట. అంటే కష్టం వచ్చేసరికి ఆటోమేటిక్గా ఏమైపోవాలండి, ఏమైపోవాలి? చిన్న కష్టం రాగానే అననీయ కొరకు చూశాడా? యాజకులు ఈయనకి తెలీదా? ఆల్రెడీ యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకునే కదా సంఘాన్ని, లేడీస్ని హింసించేది, ఇళ్లలో చొచ్చి హింసించడం, స్టెఫన్ని కళ్ళారా చూసుకొని ఆయన చనిపోవడం చూసి సంతోషపడడం, ఇదంతా కూడా తన కళ్ళతో చూశాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తన దేవుడిచ్చిన ఈ రెండు కళ్ళు ముయ్యబడిపోయినాయో దేవుడు మనస్సు అనే హృదయాన్ని తెరిచాడు. దేవుడు హృదయము అనే ఆంతరంగిక కనులను దేవుడు తెరిచాడు. తెరిచినప్పుడు అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇంతకుముందు సౌలు ప్రార్థన చేసింది మనకెక్కడ కనబడదు. దేవుణ్ణి గౌరవించేవాడైతే సంఘాన్ని హింసించడం, దేవుణ్ణి కొనియాడేవాడైతే ఆ ఇళ్లలోకి చొచ్చి ఆడపిల్లల సహితము హింసించడం. కానీ అలాంటి స్వభావం కలిగిన వాడిని ప్రభు దర్శించినప్పుడు మొట్టమొదటిగా తన ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నటువంటి దర్శనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నాడంటే అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూచాడంట. ఏమండి, ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే దేవుడు దర్శన రూపంలో మాట్లాడతాడు. ఇంతకుముందు ఇతను ప్రార్థనా పరుడా అంటే 1 పాయింట్ కూడా అతనిలో ప్రార్థన అనే పదానికి ఆయన హృదయంలో అర్థమే లేదు, అసలు తావే లేదు, ప్లేసే లేదు ఆయన హృదయంలో దేవునికి.
కానీ అలాంటి కాఠిన్యములో ఉన్నటువంటి వ్యక్తి, హృదయ కాఠిన్యము చేత ఉన్న వ్యక్తి ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకరించాడో దైవ దర్శనాన్ని చూస్తున్నాడు. ఏమండి, ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు పరలోకంలో నుండి ఆమెన్ అంటే ఆ కళ్ళు ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ అననీయ రానవసరం లేదు. కానీ దైవజనుడంటే ఏమిటో మొట్టమొదటిగా సౌలుకు దేవుడు తెలియజేస్తున్నాడు. అననీయ అనేది ముందే పౌలుకు తెలుసు అంటారా? తెలియకుండా ఎలా ఉంటుంది? మనోడికి అందరూ తెలుసు, హై రికమెండేషన్. కానీ ఈరోజు ప్రభువు సేవకుని చూస్తున్నాడండి. దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డల్ని ఘనపరచటంలో మొట్టమొదటి వంతుగా ఆయన తీసుకుంటారు. అందుకని ఆయన ఇక్కడ ఘనపరచలేదు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏం కనపడుతుందండి? కళ్ళు మూసిపోయిన తర్వాత హృదయంలో నుండి చూస్తున్నప్పుడు ఏం కనపడుతుంది? ఆయన హృదయంతో చేసిన, హృదయపూర్వకంగా చేసిన, సంఘాన్ని హింసించిన, బాధ పెట్టిన ప్రతి దోషము, ప్రతి పాపము, ప్రతి అపవిత్రత, ప్రతి అసహ్య కార్యములు ఆయన మనస్సుతో చూస్తున్నాడు కాబట్టే ప్రార్థన చేయగలుగుతున్నాడు. నిజమేనా? మనస్సుతో మన జీవితాన్ని మనం చూసుకున్నంత కాలము ప్రార్థన సాగదు. ప్రార్థన చేయాలని బుద్ధి పుట్టదు. ప్రార్థన చేయడానికి మన మోకాళ్ళు వంగవు. ఎప్పుడైతే మనం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అంటే దేవుడు కాలో చేయి ఎరగొట్టాలంటవా? ఏమండి, అది పుట్టక మునిపే వంగడం ఆశీర్వాదకరం. ఇప్పుడు తన్నులు తిని తిరగడం గొప్ప కాదు. ఆయన మలుచుకున్నాడు అనుకున్నాడు. పోలీసు వాళ్ళు ఎందుకు కొడతారంటే అది నిజమో అబద్ధమో మొత్తానికి అది చెప్పాలి. కొన్నిసార్లు పాపం నిజమైతే చెప్తారు, కొన్నిసార్లు పాపం నిజం కాకపోయినా దెబ్బలు భరించలేక ఒప్పుకోవాలి. కానీ మన ప్రభువు అంత కఠినుడు కాదు, ఉన్నదాన్నే ఒప్పిస్తాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనల్నే మనం చూసుకుంటాం. మొట్టమొదటి పాయింట్, ప్రార్థనలో కళ్ళు మూయడం కానీ కనపడేది ఏంటి అని అంటే నీ నీడ, నీ ఛాయ కనపడుతుంది. అక్కడ ఆ క్రియలు కనపడతాయి, అబద్ధాలు కనపడతాయి, మోసాలు కనపడతాయి. ఏమండి, కొన్నిసార్లు తప్పించుకోవడానికి ఆడే పెద్ద అబద్ధాలు లాంటి చిన్న అబద్ధాలు కనపడతాయి. ఇవన్నీ కూడా కనబడాలి అని అంటే ఆ మనిషి ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సమయం లేదు అని అంటే కళ్ళు కొడతాడు, సమయం లేదు అంటే కళ్ళు క్లోజ్ చేస్తాడు, సమయం లేదు అంటే కాలేరు కొడతాడు, సమయం లేదు అంటే సెలవులు ఇచ్చి కూర్చోబెడతాడు. అది నిజం. ఎందుకంటే ఆయన సమయానికి మనం అప్పగించకూడదు. మనకంటూ సమయం ఇచ్చినప్పుడే ఆ సమయానికి మనం పూర్తిగా లోబడిపోవటం మనకు ఆశీర్వాదకరం. ఈయన సమయం రైట్ టైంలో వచ్చింది. ఈయన ఇంకెంతంటే విజృంభించేసే పరిస్థితికి ఎదిగిపోయాడు మనోడు. ప్రధాన యాజకుల దగ్గర నుంచి మొత్తం అంతా పర్మిషన్ తెచ్చుకుని ఎంతగా అంటే ఇక కంప్లీట్గా సంఘం అనే దాన్ని లేకుండా చేయాలనే ఒక పెద్ద నిర్ణయం తీసుకుని ఆ దేవుని చేత పట్టుబడ్డ వ్యక్తి ఈరోజు ప్రార్థన చేస్తూ చక్క దైవ దర్శనంలో దేవుడు విడిచిపెట్టేసాడా? మొట్టమొదటి విజయం ఏం చూపిస్తున్నాడండి? మొట్టమొదటి విజయం ఏం చూశాడు ఇతడు? దైవజనుడు వచ్చి అతని మీద చేతులు ఉంచినప్పుడు అతడు స్వస్థత పొందుట చూస్తున్నాడు. చూసారా? దేవుని సేవకునికి అన్నయ్య అంటున్నాడు, బాబోయ్ వాడేంటయ్యా, వాడు సామాన్యుడు కాదు, వాడి దగ్గరికి నేనెలా పోనయ్యా, వాడి సంగతి నీకు తెలీదా ప్రభువా అని ప్రభువుని వేడుకుంటున్నాడు. అయినప్పటికీ నువ్వు వెళ్ళు,
అయితే అంటే ప్రార్థన చేసే వ్యక్తి ఒక మంచిని చూడగలుగుతాడు. ప్రార్థన చేసే వ్యక్తికి భవిష్యత్తుని దేవుడు చూపిస్తాడు. ఎందుకు ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలంటే నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాలి. నీ భవిష్యత్తు విషయంలో నీ ఫ్యూచర్ గురించిన ప్లాన్ నీకు దేవుడు తెలియజేస్తాడు. ఇదే అధ్యాయంలో చూసినప్పుడు 24వ వచనం, వారి ఆలోచన 23 చదువు. 23 అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింపగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని కిందికి దిప్పిరి. ఈ మాటలో ఏమర్థమవుతుందండి? భవిష్యత్తు తెలుసు. ఏమర్థమవుతుందండి? దేవుడు చేసే అద్భుతము దేవుడు తెలియజేస్తాడు. శత్రువు పన్నే పన్నాగాన్ని కూడా దేవుడు తెలియజేస్తాడు. ఒక వ్యక్తి ఎందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు ప్రార్థన చేయాలి? నీ క్షేమము కొరకే. ఎవరు ప్రార్థన చేస్తే వారి శరీరానికి క్షేమం, వారి మనసుకు క్షేమం. ఇక్కడ చూడండి, ఇంత ఈయనే ఓ టైపు, కానీ ఎప్పుడైతే ఆయన ప్రభులోకి వచ్చాడో, ప్రభువును ధరించుకున్నాడో, అతడు ప్రార్థన చేస్తున్నాడో, శత్రువులు ఆయన కొరకు శత్రువులు ఏర్పాటు చేయబడ్డారు. శత్రువులు ఎవరు ఏర్పాటు చేస్తారు? శత్రువులు ఎవరిని ఏర్పాటు చేస్తారు? దేవుడు ఏర్పాటు చేయడండి. దేవునిలోకి వచ్చిన తర్వాత దైవజనులను చంపేదెవరు? దేవుని పిల్లలను చంపేదెవరు? దేవుని పిల్లలు ఉండకూడదు అనుకునేది ఎవరు? అప్పవాది. అక్కడ యూదులలోనే బయలుదేరారండి. ఆ ఆలోచన ఎవరు తెలియజేశారండి సౌలుకి? ఈరోజు దేవుడు తెలియజేశాడు. ఈ చనిపోతే ఈ తర్వాత ఈ గ్రంథాలన్నీ లేవు క్రొత్త నిబంధనలో. అపోస్తల కార్యాల గ్రంథం కూడా పేతురు గారు చెప్పారంట, పౌలు గారే రాశారంట. లేవు. కానీ మీ భవిష్యత్తు ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఆయన కునుకుడు నిద్రపోడు. వీళ్ళు రాత్రులు పెట్టారో మీటింగు పగలు పెట్టారో కానీ మొత్తానికి దేవుడు ప్రార్థించేటువంటి సౌలుకి విషయాన్ని తెలియజేసేసినప్పుడు వెంటనే జరిగింది ఏంటంటే, తన శిష్యులకి వార్త తెలిసింది, తనను భద్రపరిచారు. అంటే దేవుని కాపుదలలోనికి మనం వెళ్తున్నాం. ప్రార్థన అనేది రెండవ మాట. దేవుని కాపుదల మన చుట్టూరు కూడా ఆవరించి ఉంటుంది. పేతురు జీవితాన్ని చూసినప్పుడు తన చుట్టూరు కూడా ఇప్పుడు ఆవరించేసింది ఆయన కృప విస్తారంగా ఆవరించేసింది. మరణపు అంచు వరకు వెళ్ళినటువంటి ఆ సౌలు అనేటువంటి ఈ పౌలును దేవుని కృప ఆవరించిన తర్వాత అతడు సజీవుడిగా ఉండడానికి ఆయన చెరవలోకి వెళ్ళిపోయాడు. అంటే ప్రార్థన చేయడం అనేది ఒక వ్యక్తికి ఎందుకు అవసరము అని అంటే, భూత భవిష్యత్తు వర్తమానాలను చూపించేది కూడా ప్రార్థనే. గతించిన దాని గురించి చెప్పుద్ది, ఈ భవిష్యత్తును తీర్చిదిద్దుద్ది, ప్రజెంట్ నడిపిస్తుంది కదా. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉంది. అతి అవసరం. ఎలా ఉంది అంటే, ఈరోజు ప్రస్తుతము ప్రార్థన చేయాలి అని అంటే, ఒక ట్రైన్కి ఒక ఫైర్ ఏదైనా వచ్చిందనుకోండి, ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉంటుంది. అలాగే ఫ్లైట్లు కూడా ఎమర్జెన్సీ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీలో మనం ఉన్నాం. ఎందుకంటే లోకము ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అది మనకి మాత్రమే అర్థం కావట్లేదు, ప్రతి అన్యునికి కూడా ఈ సంగతి అర్థమవుతుంది. ప్రతి కంప్లీట్గా ప్రేయర్లో ఉన్న వాళ్ళకి ఈ సంగతి అర్థమవుతుంది. ఆ మిడిల్గా ఉన్న వాళ్ళే ఎప్పుడు కూడా దెబ్బతినేస్తారు. ఆర్థికంగా లేనోడు బాగానే ఉంటాడు, ఉన్నవాడు బాగానే ఉంటాడు.
మధ్య తరగతి వాళ్ళు దెబ్బతిన్నట్లు ఇటు మనం ఆ కోవో ఈ కోవో అనేది తెలియని పరిస్థితిలో ఉన్న మన జీవితాలకు అత్యవసరము ప్రార్థన. ప్రార్థన అనేది అత్యవసరపు డోర్. అది నువ్వు ఏ పరిస్థితిలో గుండా ఆ డోర్లోకి వచ్చినా మొత్తానికి వెనకోడో ముందోడో లాగేయటమో తోసేయటమో జరుగుతుంది. పరలోకం అనేది అత్యవసరపు డోర్లు తెరవబడవు. ప్రార్థన చేస్తేనే, ఇక్కడ ప్రార్థన అనే మెట్టు ఉంటేనే, ప్రార్థన అనేటువంటి ఆయుధం ఉంటేనే, ప్రార్థన అనేటువంటి ఆ లైఫ్ స్టైల్ ఉంటేనే, ప్యాషన్ ఉంటేనే ఆ రోజు దేవుడు అత్యవసరపు డోర్ని కూడా ఓపెన్ చేస్తాడు. పరలోకంలో అలా ఎవరికి అత్యవసరపు డోర్లు తెలిసినట్టు బైబిల్లో లేదు. కాకపోతే ఈ లోకంలోనే ఆ అత్యవసరపు డోర్ ప్రార్థన అండి. ప్రార్థన అందుకనే ప్రాకారం అంటాను. ప్రార్థన అనేది ప్రాకారం. ప్రార్థించే వాళ్ళకి భయపడతారు. హిట్లర్ అనేవాడు, అలెగ్జాండర్ అనేవాడు, వీళ్ళందరూ కూడా ప్రార్థించే వాళ్ళకి భయపడ్డారంట. ప్రార్థించే వాళ్ళకి భయపడ ఒక భక్తుడు అంటున్నాను, భక్త సింగర్ తనకు దేవుడిచ్చినటువంటి స్థలాన్ని తీసేసుకోవడానికి ఆ రోజుల్లో రామారావు గారు ప్రయత్నం చేస్తే ఆయన ప్రార్థన గదిలోకి తీసుకొని పోయి ఆ మోకాళ్ళు వేసిన ప్లేస్ని చూపించి ఆయన ఇంత సెంటర్లో నువ్వు ఈ ప్లేస్ని ఎలాగ నువ్వు తీసుకున్నావు, ఎలాగ నువ్వు సంపాదించావని ఆయన అడిగాడంట. అడిగితే ఆయన చెప్పాడంట, 3 పాయింట్లు చెప్పన్నాడంట. ఆయన ఎలాగా ఎవరెవరు నీకు సహాయం చేస్తారంటే 3 సార్లు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ప్రార్థన చేస్తే పొందుకోలేనిదేమీ కూడా లేదండి. లేదు. అనుభవించిన భక్తులు చెప్తున్నారు, భక్తుల లెక్కలో చేరని నేను కూడా చెప్తానండి. ప్రార్థనే మన పరిస్థితులన్నిటినీ సరిచేసేది. మన ప్రార్థనే మన పరిస్థితులన్నీ మార్చుద్ది. మన హెచ్చు చేయాలన్నా, ఎవరైనా ఒక విధంగా నన్ను గుర్తించాలంటే బయటకు వెళ్ళినప్పుడు నాకున్న ఆయుధం ఏంటో తెలుసా? ఎవ్వరు నా గురించి చెప్పాలన్నా సరే, సొంతోళ్ళు చెప్పాలన్నా సరే, ఆవిడ ప్రార్థన బాగా చేస్తుందని చెప్తాను. అది నా ఆయుధం, నా అలంకరణ, నా అతిశయం. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఒక్కదాన్ని పట్టుకుని నిలబడగలిగాను. ఆ ప్రార్థన అనే ఆ బలమైన ఏదైనా నాకుంది అని అంటే నా ఆస్తి ప్రార్థనే, నా బలము ప్రార్థనే, నన్ను బలపరిచింది ప్రార్థనే. ఆయన ఎవరో రుచి చూడక మునుపు, ఆయన ఎవరో అర్థము కానప్పుడు, అర్థం కాని ఏజ్లో పరిస్థితులలో నేను ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయని మాటతో దేవుడు బలపరిచాడు. ఈ అనామకుడుగా ఉన్నటువంటి ఈ పౌలు జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు లేవయ ప్రార్థన చేయి, నీ బ్రతుకు మారబోతుంది. ప్రార్థన చేయి, నువ్వు నా పక్షంగా నిలబడబోతున్నావు. ప్రార్థన చేసి ధైర్యంగా ఉండు, కళ్ళ గురించి బాధపడకు. నీ మనోనేత్రాన్ని నేను తెరవబోతున్నాను. మనోనేత్రము వెలిగించబడిన పౌలు అపోస్తలుడైన పౌలుగా మారే వరకు దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టలేదు. ప్రార్థన ఆయన బ్రతుకుని మార్చినందుకే ప్రతి అధ్యాయాన్ని ముగిస్తూ ఆయన ఏమంటాడంటే, అందరూ నా కోసం ప్రార్థన చేయండి, కృప మీకు తోడై ఉండదుగా. కృపే మనతో ఉండేది. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి వ్యక్తికి అత్యవసరపు నిధి, అత్యవసరపు ధననిధి. ఎక్కడో వెతుక్కోవటం కాదు, ఎవరో ప్రార్థన చేయటం కాదు. నిన్ను సృజించిన సృష్టికర్త నువ్వే ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. నిన్ను కన్న నీ తండ్రి, నిన్ను కొన్న నీ తండ్రి నువ్వు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థనకి టైం లేదు అన్నారంటే చంపలు వాయి కొట్టేస్తాడు. నేనేం చేయలేను. ఎవరు ప్రార్థన చేస్తున్నారో
ఎవరు ప్రార్థన చేయట్లేదు అనేది ఆ పరమాత్ముడు చూస్తున్నాడు. నీ ప్రార్థన కొరకు నీ రూమ్లో వెయిట్ చేస్తాడండి. నువ్వేమన్నా విఐపివా? ఏమండి, నువ్వేమన్నా పేరు గాంచిన ప్రఖ్యాతిగాంచిన ఏమన్నానా? ఏమీ కాదు. ఒక సామాన్యుని ప్రార్థన కోసం అసాధారణమైనటువంటి వ్యక్తి ఆ రూమ్లో వెయిట్ చేయటం నా కన్నులతో నేను చూశాను. నా కన్నులతో పాపి ప్రార్థనల కొరకు పరమాత్ముడు దిగొస్తాడండి. పరమాత్ముడు చాలాసార్లు చెప్పాను నేను మీకు. నేను పైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కనపడుతున్నాడు, దేవుడు వెయిట్ చేస్తున్నాడు. సిగ్గుపడ్డానని చెప్పాను ఎన్నోసార్లు. ఆకాశంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చక్కటి చక్కటి గోల్డెన్ లెటర్స్లో రాయబడిన చివరాతలు చూశానండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, గోల్డ్ లెటర్లో ఆకాశంలో రాయబడి ఉండడం. ఇది ఎప్పుడు చూస్తామంటే ప్రార్థనలోనే. కళ్ళు తెరిస్తే లోకాన్ని చూస్తాం, కళ్ళు మూస్తే దేవుణ్ణి చూస్తాం, పరలోకాన్ని చూస్తాం, పరిశుద్ధులను చూస్తాం, పరలోక చివరాతలు చూస్తాం, దేవుడిచ్చే దర్శనాలు చూస్తాం, దేవుడు చెప్పే మాటలు వింటాం. ప్రార్థనలో ఎన్ని కోల్పోతున్నామో అనేది మనం అర్థం చేసుకుంటే ప్రార్థన మానవు. ప్రార్థన నీకు ఆహారం అవుతుంది, ఆయుధమే కాదు. ప్రార్థన నీకు ఆహారం అవుతుంది, ప్రార్థన పానీయం అవుతుంది. అంటే ప్రార్థన చేయడం ప్రారంభించు, ప్రార్థన చేయడం ప్రారంభించు. ఎందుకంటే మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం, మన క్షేమం కొరకే, మన కుటుంబ భవిష్యత్తు కొరకే, నా భవిష్యత్తు కొరకే. ఆ దేవుడు వచ్చే దినం కూడా ప్రార్థిస్తూ ఉన్న వారికే తెలుస్తుందంట. అందుకనే ఎడతెగక ప్రార్థన చేయి. దేవుని కుమారునికి కూడా ఆయన రాకడ తెలియదట, ఆ దూతలకు కూడా తెలీదు. కానీ పరిశుద్ధాత్ముడు మన చెవిలోకి వచ్చి గుసగుసగా చెప్తాడట. నేనైనా జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన గుసగుసలాడతాడంట. ఆయన ఒకవేళ నిజంగా ఆయన స్వరూపాన్ని చూపిస్తే మనం చస్తాం, అంతే చస్తాం. అని చూచిన వారు బ్రతకరు అని బైబిల్ చెప్తుంది. అంటే ఆయన అగ్ని స్వరూపం. మన కళ్ళతో చూసిన కంసాలి అగ్ని కంటే కూడా ఎన్నో వేల రెట్లు సూర్యుని కంటే కూడా ఆయన చాలా అధిక రెట్లు కలిగిన అగ్ని వంటి వాడు మన దేవుడు. అట్టి ఆ దేవాది దేవుడు ఒక సామాన్యుని ప్రార్థన కొరకు దిగి వస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించే. మన ప్రార్థన కోసం ఆయన దిగి వస్తున్నాడంటే ఆలోచించే. నిన్ను ఎక్కి రమ్మంటలేదు, ఆయన దిగి వస్తున్నాడు. ప్రతిసారి ఆయనే దిగి వస్తున్నాడు. మహిమను విడిచి మన కొరకు మనలాగా పుట్టడానికి ఒకసారి ఆయన దిగి వచ్చాడు. కానీ ఒక పరిశుద్ధుడు కానప్పటికీ ఓ పాపి ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు ఏడవడం చూసినప్పుడు ఆయన తట్టుకునే దేవుడు కాదు, ఆయన కరుణామయుడు. ఎవరి కన్నీరు చూచి కళ్ళు పోయినాయి అంటే ఏడవకుండా ఎలా ఉంటాం? అన్నం గుర్తురాట్లా, నీరు గుర్తురావడం లేదు. వెంటనే దర్శించాడు. అంటే మనని కడుపు ఆకలితో ఉంచుట ఆయన చిత్తము కాదు. కడుపు నింపే దేవుడండి. నోరు నింపటమే కాదు, మనస్సు నింపటమే కాదు, హృదయం నింపటమే కాదు, మన కడుపును కూడా నింపే దేవుడు. ఎన్నోసార్లు దగ్గుతూ లేవనండి నేను. ప్రక్కనున్న బాటిల్ తీసుకుని తాగితే ఈ నిద్రపోతే మళ్ళీ నిద్ర పట్టదు, నా సమస్య అది. కానీ అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, లేచి వాటర్ తాగు. అప్పుడు తుళ్ళి పళ్ళేస్తాను, లేచి వాటర్ తాగు. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత దయాళుడు మన దేవుడు. అమ్మ చెప్పుద్దా, నాన్న చెప్తాడా దగ్గుతుంటే? మంచినీళ్ళు తాగడం తెలీదా అంటారు, దగ్గొస్తుంది. అని దేవుడు అంటాడు చల్లటి స్వరంతో,
మెల్లటి స్వరముతో ప్రేమగా ఉంటుందండి ఆయన స్వరం. ఆ స్వరము విన్న సౌలు బ్రతుకు పౌలుగా మారిపోయాడు. హానికరుడైనటువంటి సౌలు అపోస్తులుడైన పౌలు. అసలు ఎక్కడన్నా పోలుకుందా? కనుక ప్రార్థన చేయి. రెండవ మాటగా ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనం. మనందరికీ ముత్తాత, మనందరికీ ఒక నెత్తిన మూట పెట్టిన తాత. చూడండి చివరి వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. అస్తమయములు ఉదయములు కలుగు. 6వ దినం. ఈ 6వ దినాన్న మనుష్యుని చేశాడు. నేను చెప్పేది నిజమేనా? 6వ దినాన్న మనుషుని చేశాడు. 7వ దినాన్న ప్రభు విశ్రమించను అని ఉంది బైబిల్లో. ఆదాము వయసు ఎంత అప్పుడు? ఆదాము వయసు ఎంత? ఒక్కరోజు. ఆదాముకి ఏ రోజు? మొదటి దినమైంది. ఆదాము దేవుణ్ణి ఆరాధించే దినము మొదటి దినమైంది. అంతేనా? 1వ దినమైంది. 1వ దినము మొట్టమొదటి దినము ఆదాముకి విశ్రాంతి దినం ఆచరించాడంటారా? చిన్నపిల్లోడిని చేశాడా ఆదాముని? ఏమండి? పెద్దోడిని చేశాడా? అమ్మ కడుపుతో నుంచి వచ్చినట్టు చేశాడా? మనోడికి పెళ్లి వయసు చేశాడు. అంటే తొలి దినమే ఆదాము జీవితంలో ప్రభువుని ఆరాధించే దినం. తన దినము స్టార్ట్ అయ్యింది. అందుకనేనేమో బహుశా ఇంగ్లీష్లో సండే ముందు వచ్చింది. అంతేనా? సండే మండే అని చదువుతాం కదా మన క్యాలెండర్లో. అందుకేనేమో దేవుడు అద్భుతంగా ఎంత ప్రార్థన చేశాడో, ఎంత సహవాసం. అసలు ప్రార్థన చేసేటప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు మనం ఏం షేర్ చేసుకుంటామని ఇప్పుడు ప్రజెంట్, అప్పుడు ఉత్తరాలు, ఇప్పుడు వెంటనే ఒకడు పరిచయం అయ్యాడు అనుకోండి, ఎక్కడెక్కడెక్కడెక్కడో పరిచయం అయ్యాడు అనుకోండి, ఫోన్ నెంబర్ తీసుకుంటాం. ఎందుకోసం? వాట్సాప్ ఎక్స్చేంజ్. ఎందుకు ఫోన్ నెంబర్ తీసుకుంటాం? ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళు ఏంటి? ఇన్ఫర్మేషన్. సహవాసం. ఆ సహవాసం కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ సహవాసం ఎంతగా బాండింగ్ అయిపోవాలో, కొంతకాలం మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏమేర్పడిపోద్దంటే బాండ్ అయిపోతారు, బంధించబడిపోతారు. వీడి చేతుల్లో వాడు, దాని చేతుల్లో వీడు. ఇప్పుడైతే ట్రెండ్ ఎక్కడ చూసినా ఆగోలే. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుందంటే సహవాసంతో పాటు వాళ్ళ చాటింగ్లో ఆ మనస్సు లోపల ఉన్నటువంటి భావనంతా ఈడేం తింటాడో దానికి తెలుసు, దాన్ని అడగమంటారు. ఇంటర్వ్యూలో తినేదేదో దాన్ని అడగమంటారు. ఏ రంగు ఇష్టమో దీన్ని అడగమంటారు. ఇంటర్వ్యూలో ఒకటి ఏదైనా చూసినప్పుడు సిల్లీగా అనిపిస్తుంది. అంటే అంతగా కన్నవేసుకుపోయే అంత బాంధవ్యము ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా ఆదాముతో దేవుడు వచ్చి మాట్లాడేవాడు. ఆ అనుబంధము, ఆ బాండింగ్, ఈ మాటే బాగున్నట్టుంది. ఎందుకు ఆదాము ఏర్పాటు చేసుకోలేకపోయాడు అని నిన్నటి దినం ఆలోచించడం జరిగింది. ప్రతిరోజు కదా, నెలకొకసారో సంవత్సరానికి 3 సార్లు అంటే పర్లేదు. అంటే ప్రతిరోజు వీళ్ళిద్దరి మధ్య చాటింగ్ ఉంది. ఎందుకు దేవునితో అంతగా పెనవేసుకునేంత అనుబంధం కలిగి ఉండలేకపోయాడు? అబ్బుమని మాత్రం చెప్పొద్దు, ఆమె పేరు చెప్పొద్దు, వీడే చేతకనోడు ముందు. ఎందుకని అంటే ప్రభువులో ఉన్నటువంటి సుగుణాలు
ప్రభువులో ఉన్నటువంటి ప్రేమానుబంధం. ఎందుకంటే ఈయన ఎక్కి రమ్మంటే తెలిసి వచ్చేది. నువ్వు ఎక్కిరావయ్యా అని అంటే ఆ అగ్ని గోళంలోకి అప్పుడు తెలిసి వచ్చేది. ప్రతిరోజు వెళ్ళటానికి ఏసయ్యా నువ్వు సహాయం చేయి, నువ్వు అగ్ని స్వరూపివి, నీ దగ్గరికి రావాలని. కానీ ఆయన మహిమంతా కూడా విడిచి ఓ సాధారణమైన వ్యక్తిగా ఎంతో సంభాషిస్తున్నాడుగా. అందుకని బహుశా ఆదాముకి సామాన్యంగానే, అంటే వేరే మనుషులు లేరు కదా, అలా ఆవిడ ఆయన దేవుడు, అలాగే సాధారణంగా అనుకుని ఉంటాడు. దేవుణ్ణి అసాధారణమైన వాడు అని గ్రహించలేకపోయి ఉంటాడు. అర్థమవుతుందా? ఒకవేళ ఆదాము స్పిరిట్ మన మీద పనిచేయడం వల్ల ఆయన్ని ఒకవేళ సాధారణంగా అనుకుంటున్నావా? ఏమండి, సాధారణంగా అనుకుంటాం వల్ల ఆయన్ని మనం గ్రహించలేము, గమనించలేము. ఆయన అసాధారణవాడు అయిన వాడు అని అనుకుంటే ఆయన వెంబడి పడతాం కదా. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఒక్కడే కొడుకుంటే ఆయన వదిలిపెట్టట్లే అమ్మాయిని అయి ఉండి అమ్మాయిని తిట్టాల్సి వస్తుంది. చైతన్యం చూసారా ఎంత ప్లాన్ వేస్తుందో? మమ్మల్ని మాతోటే తిట్టిస్తుంది. అదే మన 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 పరిపక్వత మనకు అర్థం కాకపోతే ఆయన యొక్క గుణ లక్షణాలను అంచనా వేయడంలో మనం వెనుకబడిపోతాం. అదే ఆదాము బహుశా అలా ప్రభువుని అంత ఖచ్చితమైన వాడని, ఆయన మాట వెనక్కి తీసుకోడని, ఆయన మాటే శాసనమని, ఆయన మాట నమ్మదగినదని బహుశా ఇతనికి అర్థం కాలేదంటారా? ఓవేళ ప్రభువుని నిజంగా 100% అర్థం చేసుకుని ఉంటే అవ్వమ్మ పండు తీసుకొని ఇవ్వడంగానే టకా నవ్వులు మింగాడు. అమ్మ నీ చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, ఒక్క మాట మాట్లాడాడండి. ఎవరికి సరెండర్ అయ్యాడండి? మేకుకి దించేసింది అంతే. అందుకే అంటారు కదా, మేలు దొరికింది. కొంతమందికి మేలు కాదు మేకు. భార్య అనేది మేలుగా ఉండాల్సింది, కానీ మేకుగా మారిపోతే ఇదిగో ఈయన్ని దించేసింది. మరి ఇవాళ ఆదాము పతనమైపోవడానికి, దేవుని సహవాసము నుంచి వెళ్ళిపోవడానికి, తోట నుండి వెళ్ళగొట్టబడడానికి, ఇతని మీద కొంచెం కూడా దేవుడు నమ్మకం ఉంచలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మేలుగా ఉంటుంది అనుకున్నది మేకుగా మారిపోయింది. ఈ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి. భార్యగా బిడ్డలకు తల్లిగా భర్తకు మేకవ్వకూడదని, భర్తని ఇంకా ఎక్కువగా గౌరవప్రదమైన పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళాలి. తనకి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. కొన్నిసార్లు సహకారిణిగా ఉండాలి, సలహాదారిగా ఉండాలి. అంతేగాని ఆధిపత్యం వహించే అవ్వలాగా ఉండకూడదని హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ముగిస్తున్నాను. నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను, టైం అయిపోయింది. అటు మన జీవితాలలో ఒక దూషకుడు, హింసకుడు, ప్రార్థానికరుడైనటువంటి ఈ వ్యక్తి ప్రార్థన చేయడం ద్వారా దేవుని కృపోన్నత సింహాసనాన్ని చూచిన ధన్యత పొందుకున్నాడు. దేవుడు తన పోలికలో, తన స్వరూపమందు ఆయన ఒక ప్యాలెస్ ఇచ్చి, ఆయనే తినుబండారాలు ఇచ్చి, సమస్తాన్ని ఆయనకి సమకూర్చి, అరే మాట్లాడడానికి నీకు తోడుగా ఉంటుందని ఆ భార్యని ఇస్తే, ఆలి అహముతో ఈయన కూడా సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తిని ఆదామును చూస్తున్నాం. వీళ్ళిద్దరిలో ఏ జీవితము మన జీవితాలకు ఆదర్శంగా ఉంది అని అంటే, ప్రతి ఒక్కరిని అడిగితే
పౌలు జీవితమే అని అంటారు. మరి సహవాసం లేదు అన్నప్పుడు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నామని నేను అనుకోవాలి, దేవుడు అనుకోవాలి. ఏమండి, ఆయనకి ప్రార్థన చేయడం లేదు అని అంటే ఆయనతో మాట్లాడుతూ వద్దా? తినే టైం సాయంత్రానికే వచ్చేసాడు కదా దేవుడు, ప్రతిరోజు దర్శిస్తున్నాడు కదా, ప్రతిరోజు ఆయన సహాయాన్ని తీసుకుంటున్నావు కదా. మోకరించలేకపోయినా మనకి ఎక్కడ సింహాసనాల మీద కూర్చుని అడిగినా, ఒక్కొక్కసారి మంచం మీద నుంచి అడిగినా ఇస్తాడండి. ఆయన అంత దయగలిగింది. ఆయన సహవాసం లేకుండా, ఆయనకి ప్రార్థన చేయకుండా ఎలా బ్రతకాలనుకుంటున్నామో ఆలోచన చేసి ఈ వారం అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి రండి. ఇది మీకు హోంవర్క్, లెక్కిస్తున్నాను మీకు. ఈ లెక్కను ఎవరు కరెక్ట్గా చేస్తారో మార్కులు మీరే వేసుకుంటారు, మీరే ఉత్తరవాదులు. కాబట్టి ప్రార్థన చేయండి. సౌలును గురించి ప్రభు అంటున్నాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక.